హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మెజర్మెంట్స్తో అంటే బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూస్ ఎక్కడ తీసుకోవాలి, మిడిల్ చెస్ట్ లూస్ ఎక్కడ తీసుకోవాలి, అసలు అపెక్స్ పాయింట్ అంటే ఏంటి, ఆర్మ్ హోల్ లూస్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు ఇంకా మోటివేటెడ్గా ఇంకా మంచి వీడియోస్తో గుడ్ కంటెంట్తో మీరు అడిగే డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్కి క్లాత్ ఇచ్చారు కదా, ఈ క్లాత్ అయితే నాకు నచ్చలేదు. ఫస్ట్ అయితే బ్లౌజ్ని కట్ చేద్దాం. కట్ చేశాక ఆ పీసెస్ని ఈ ఒరిజినల్ క్లాత్ మీద బేస్ చేసి కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా. బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూస్ తీసుకుంటాం. అప్పర్ చెస్ట్ లూస్ ఎలా తీసుకోవాలి అనేది కూడా పైన పిక్ని యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్లో బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి. ఇక్కడ అప్పర్ చెస్ట్ లూస్ 33 ఇంచెస్. ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను కాబట్టి అప్పర్ చెస్ట్ లూస్, బ్లౌజ్ లెంత్, నడుము లూస్, నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూస్, ఇవి 4 మెజర్మెంట్స్ తెలిస్తే చాలు, ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పర్ చెస్ట్ లూజ్ని ఎలా మెజర్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇలా అప్పర్ చెస్ట్ లూజ్ 33 ఇంచెస్ ఉంది. 33 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను, అంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. బాడీ మీద టేప్తో ఇలా మెజర్మెంట్ తీసుకున్నాను. కానీ బ్లౌజ్కి మనం మెజర్మెంట్స్ ప్లేస్ చేసేటప్పుడు బాడీ మీద కొలతలు కాకుండా కొంచెం ఎక్స్ట్రా లూజింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మరీ టైట్గా క్లాత్ చినిగిపోయేలా వేసుకోలేం కదా, కొంచెం ఫ్రీగా ఉండేలా మనం ఇక్కడ కొంచెం లూజింగ్ ఇవ్వాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్. టోటల్గా నేను 15 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. అప్పుడే బ్లౌజ్ పొడవు అనేది నీట్గా వస్తుంది. లైనింగ్ని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ష్రింక్ చేసుకోండి. ష్రింక్ చేసుకుంటేనే క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఎర్రర్స్ అనేది ఇలా కట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ చెస్ట్ లూస్ 33 ఇంచెస్. 33 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. 33ని ఇలా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి. నెక్స్ట్ ఇలా అయినా ప్లేస్ చేసుకోండి, లేదా క్యాలిక్యులేటర్లో అయినా వేసుకున్నా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా 33ని 4 చేత భాగిస్తే మనకి 8.5 ఇంచెస్ వచ్చింది. చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా 8.5 ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం లూజింగ్ ఇవ్వాలి కదా, అందువల్ల ఒక 1/2 ఇంచ్ లూజ్ ఇస్తున్నాను. ఎందుకంటే బాడీ మీదికి బ్లౌజ్ వెళ్ళాక ఫిట్టింగ్ నీట్గా ఉండాలి, మరీ టైట్గా ఉండకూడదు కదా. నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ 31.5 ఇంచెస్ ఉంది. 31.5 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. ఇంచుమించుగా 7.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ అటు ఇటుగా వస్తుంది. కాబట్టి 7.5 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. టేప్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినా మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, 7.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది. నడుము లూజుకు మాత్రం ఎక్కువ లూజ్ ఇవ్వకూడదు, ఎందుకంటే నడుము దగ్గర టైట్గా వేసుకుంటాం. లూజ్గా వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టుగా వస్తుంది బ్యాక్ సైడ్, కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువగా ఉంది, అందువల్ల ఇలా డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చేసాను. ఖర్చు కోసం 2 వైపులా ఇలా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ వేశాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. మామూలుగా చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువగా ఉంటుంది, కానీ ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ ఎక్కువగా ఉంది. చూసారా, ఇలా ఒక 1/2 ఇంచ్ పైన ఎక్కువగా ఉంది, అందువల్ల మార్కింగ్ అనేది చెస్ట్ లూజ్ కంటే ఎక్కువగా మార్క్ చేసుకున్నాం. ఖర్చు వైపు కూడా ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా నేను 9 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేయడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కదా, షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది.
కరెక్ట్గా ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం నా వైపుకి ఇలా ఒక 1/2 ఇంచ్ కానీ ఒక పాదం ఇంచుని కానీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చులు ఎంతైతే ఇస్తున్నామో అదే ఖర్చులు స్టిచ్చింగ్లో యూస్ చేయాలి. ఎక్కువ ఖర్చులు తీసుకున్నారు అంటే బ్లౌజ్ పాడైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనం మెడ పీసెస్ స్టిచ్ చేయడం కోసం ఒక 1/4 ఇంచుని వదిలేయాలి. క్రింది వైపు కూడా ఇలా 2 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను. అంటే నెక్ కరెక్ట్గా 2 ఇంచెస్కి మాత్రమే ఉంది. ఈ కస్టమర్కి నెక్ ఎక్కువ బ్రాడ్ ఇష్టం ఉండదు, అలానే డీప్ కూడా ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. 10, 11 అలా ఇష్టం ఉండదు. ఓన్లీ 8.5, 9 ఇంచెస్ మాత్రమే డీప్ ఉండాలి. నెక్ కూడా ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు. ఇక్కడ నేను పాట్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. పాట్ నెక్ని డ్రా చేసేటప్పుడు ఇక్కడ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా, ఈ 9 ఇంచెస్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని 3 ఇంచెస్ దగ్గర ఇలా ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వచ్చు. నేనైతే 1/2 ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇచ్చాను, ఎందుకంటే బ్రాడ్ ఇష్టపడరు కదా, వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ తక్కువగా మార్క్ చేశాను. బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీ ఇష్టం ఎంతైనా బ్రాడ్ ఇవ్వచ్చు. పైన మాత్రం 1/4 ఇంచే సరిపోతుంది. క్రింది వైపున బ్రాడ్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట. నేనైతే 1/2 ఇంచ్కి ఈ విధంగా బ్రాడ్ ఇచ్చేసి పాట్ నెక్ షేప్ని అయితే డ్రా చేశాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం మెజర్మెంట్స్ ఇస్తున్నాం కదా, ఇలా ఆర్మ్ హోల్ డౌన్ని ఫుల్ షోల్డర్ని ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆర్మ్ హోల్ లూజ్కి. అందువల్ల నేను ఇలా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్, ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఇలా 1/2 ఇంచ్ ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేయడం వలన మనకి కర్వ్డ్ స్కేల్ అవసరం లేదు. మామూలుగా ఈ 2 మార్కింగ్స్ని బేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా చంక దగ్గర లూజ్ అనేది రాకుండా చాలా ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చు. బిగినర్స్కి ఇలా కర్వ్ షేప్ డ్రా చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందువల్ల ఇలా లైన్స్ని డ్రా చేసైనా ఒకవేళ మీ దగ్గర కర్వ్డ్ స్కేల్ లేదు, ఇలా మిడిల్లో లైన్స్ని డ్రా చేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7.75 ఇంచెస్ రావాలి. ఇది కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ లూజ్ని ఎలా మెజర్ చేయాలి అనేది కూడా పిక్ని షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని బాడీ మీద నుంచి తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది 7.75 ఇంచెస్ వచ్చింది కదా, ఈ పై వైపున ఖర్చుని వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్గా 7.75 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి నేను మార్క్ చేశాను. కరెక్ట్గా 7.75 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు, ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ మెజర్మెంట్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవాలి. ఏ మాత్రం మెజర్మెంట్ కొంచెం ఎక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర లూజ్ అయిపోతుంది. మెజర్మెంట్ కొంచెం తగ్గించారు అంటే చంక దగ్గర పట్టినట్టుగా వస్తుందన్నమాట. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కదా, ఫ్రంట్ సైడ్ చంక క్రింది వైపు నుంచి హుక్స్ బెల్ట్ వరకు ఒక లైన్ లాగా వస్తుంది అని. ఈ ఆర్మ్ హోల్ లూజ్ కొంచెం తక్కువ తీసుకున్నారు అంటే ఈ డిఫెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా చిన్న సైజ్ బ్లౌజ్, అలాగే బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు, సన్నగా ఉన్నప్పుడు నడుం దగ్గర ఇలా సైడ్కి ఒక 3/4 ఇంచ్కి మార్క్ చేసుకొని డాట్స్ని మనం మార్క్ చేసేటప్పుడు ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి బ్యాక్ నెక్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి ఉండేలా డాట్ హైట్ని, అలాగే డాట్ వెడల్పు వచ్చేసి 2 వైపులా ఇలా ఒక 1/4 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ తీసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి అక్కడ 3/4 ఇంచ్కి మార్క్ చేశాను కదా సైడ్కి, ఆ 3/4 ఇంచ్ టచ్ అయ్యేలా నీట్గా క్రాస్గా ఒక లైన్ని డ్రా చేసుకొని అంతవరకు క్లాత్ని కట్ చేయాలి. అలా కట్ చేయడం వలన ఈ బ్యాక్ పార్ట్ అనేది క్రిందికి దిగిపోయినట్టుగా లేకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ డాట్ పాయింట్ మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా 3/4 ఇంచ్కి కట్ చేసేయాలి. ఇలా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్.
స్టిచ్ చేశాక ఈ బ్లౌజ్ అనేది క్రిందికి దిగిపోయినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవన్నీ కస్టమర్ చాయిస్ అనమాట, మన ఇష్టం ఏమీ ఉండదు. ఇలా పాట్ నెక్ని అయితే డిజైన్ చేశాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా అప్పర్ చెస్ట్ మెజర్మెంట్తో. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా, అలాగే హ్యాండ్స్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ పైన క్లాత్ సపరేట్గా, షేప్ బెల్ట్ని సపరేట్గా ఇలా అప్లోడ్ చేస్తాను. అలాగే ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా, ఈ బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్కి నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా. ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా కరెక్ట్గా నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చును ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. ఖర్చులు ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయిపోవడం లేదా పొడవైపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కటింగ్లో ఎంత ఖర్చులు ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సపోజ్ మీరు బిగినర్స్ అయితే ఒక లైన్ని డ్రా చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మనకి స్ట్రైట్ పీస్ ఉంది కదా, ఈ స్ట్రైట్ పీస్ చివరికి అక్కడక్కడ మార్క్ చేయడం వల్ల మనకి ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని పై వైపును కూడా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. బిగినర్స్ ఈ వీడియో చూస్తూ ఈజీగా మీ బ్లౌజెస్ని మీరు నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటారనే ఉద్దేశంతో వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఖర్చు మార్కింగ్ ఉంది కదా టక్స్ పాయింట్, ఇక్కడికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేయడం వలన డాట్స్ని కరెక్ట్గా ఇక్కడికి స్టిచ్ వేసుకోవాలి. ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కరెక్ట్గా సెంటర్కి డాట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ డాట్స్ హైట్ అనేది బ్యాక్ నెక్ డీప్ కంటే 1.5 లేదా 1 ఇంచ్ క్రిందికి ఉండాలి. అలాగే 2 డాట్స్ హైట్ అనేది కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేశాక నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. 1 డాట్ హైట్ ఎంత అయితే తీసుకుంటున్నామో 2nd డాట్ హైట్ కూడా అంతే తీసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి, అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ అయితే ఇలా అడుగుతున్నారు, ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలా లేదంటే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలని. ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని నడుం బెల్ట్ని స్టిచ్ వేశారనుకోండి, సపోజ్ ఈ డాట్ దగ్గర ఏ మాత్రం ఒక స్టిచ్ పాడైనా అంటే రిమూవ్ అయినా కూడా మొత్తం విప్పేసి మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. అలా కాకుండా ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేసుకుంటే ఎక్కడైనా స్టిచ్చెస్ రిమూవ్ అయితే మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు, అంతే, ఇంకేమీ లేదు. నేను తెలుసుకున్న విషయం అయితే ఇది ఫ్రెండ్స్. నేను ఇలాగే నేర్చుకున్నాను, మీకు అలాగే చెప్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా ఫాలో అవ్వండి. నడుం లూజ్ 31.5 ఇంచెస్ కదా, 4వ భాగం 7.75 ఇంచెస్కి 2 వైపులా మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. మెథడ్లో బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలి. ఇలా ఎందుకు కట్ చేస్తామో తెలుసా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు, అందువల్ల ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం. ఫ్రంట్ జాయింట్ వేసుకున్నా కనిపించదు కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా. క్రింది వైపున 4 లేయర్స్ నీట్గా ఉండేలా ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని కదా మనం ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు కోసం క్రింది వైపున నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను, లేదా పైపింగ్ కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. ఇక్కడ హ్యాండ్ పొడవు 6.75 ఇంచెస్. ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవును తీసుకోవాలి. క్రింది వైపున ఓపెన్స్ ఉంది కదా, అక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం పై వైపున ఒక 1/2 ఇంచ్ని తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి హ్యాండ్ని పర్ఫెక్ట్గా కట్ చేసి కరువుని లోతుని ఎలా మార్కింగ్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో లేదా ఐకార్డ్స్లో ఇస్తాను, లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే ఇలా 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పై వైపున అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో ఒక పావించి తగ్గించాలి మన మెథడ్లో. ఇలా పావించి ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి మనం కర్వ్ని డ్రా చేస్తాం కదా, ఈ కర్వ్కి సాగే గుణం ఉంటుంది. హ్యాండ్స్ని మనం యాడ్ చేసేటప్పుడు ఈ కర్వ్ షేప్కి సాగే నేచర్ ఉండడం వలన మనకి ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అందువల్ల పావించి తగ్గించేసి మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వస్తుందో వచ్చిన మార్కింగ్కి ఒక పావించి అనేది తగ్గించాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 వచ్చేసి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్. నెక్స్ట్ 2 ఉన్నవి ఖర్చు కోసం మార్కింగ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇలా క్రింది వైపున ఇలా కొంచెం డౌన్ చేస్తూ ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొంచెం కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి, స్లోప్ అనేది. అలాగే ఈ షోల్డర్ దగ్గర ఇలా నీట్గా రౌండ్ షేప్ రావాలి. అప్పుడే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర తగిన క్లాత్ అనేది వస్తుంది, చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్గా ఉంటుంది. ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ అనేది నీట్గా రావాలి. ఈ కర్వ్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. మామూలుగా మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, హ్యాండ్ దగ్గర పట్టినట్టుగా ఉంటుంది, టైట్గా లాగినట్టుగా ఉంటుంది, లేదా లూజ్గా ఉంటుంది అని. మీరు హ్యాండ్ కర్వ్ని కానీ అలాగే లోతుని కానీ కరెక్ట్గా మార్క్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ లోతుని చాలా పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి 1 ఇంచుకి, క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ అయినా చేసుకోండి, లేదా కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ ఇవ్వాలి. ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్కి టచ్ అయ్యేలా. నెక్స్ట్ 1/2 ఇంచ్ దగ్గర నుంచి క్రింది వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడికి టచ్ అయ్యేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా లోతుని కరెక్ట్గా ఎలా డ్రా చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్తో చాలా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలా ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి అనేది కూడా వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని చాలా ఈజీగా మనం లోతుని డ్రా చేసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ కానీ ఎటువంటివి లేదనమాట. చాలా ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం. ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేసుకున్న తర్వాత చూసారా, లోతుని కట్ చేశాక ఈ షేప్ అనేది నీట్గా ఎలా రావాలి, మిడిల్లో 1/2 ఇంచ్ రావాలి, పై వైపున క్రింది వైపున ఇలా సన్నగా రావాలి. అప్పుడే మనం హ్యాండ్కి కరెక్ట్గా లోతుని మార్క్ చేసాము అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్లో క్రింది వైపున హ్యాండ్కి సపరేట్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ నాకు నచ్చలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందువల్ల ఆ డిజైన్ తీసేసి కట్ చేస్తే క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఇలా హ్యాండ్స్ పార్ట్ని అయితే ప్లెయిన్గా కట్ చేశాను. ఈ హ్యాండ్స్కి క్రింది వైపున చిన్న డిజైన్ వచ్చింది, అంటే కట్ వర్క్ లాగా. డిజైన్ని ప్లేస్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం. ఇలా హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి 2 వైపులా జాయింట్ వస్తుంది, లైనింగ్ క్లాత్కి మాత్రం ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్. 2 వైపులా జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకొని ఒరిజినల్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ క్లాత్కి కూడా ఒక్క సైడ్ జాయింట్ అయితే వస్తుంది. ఇలా జాయింట్ని కూడా లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను. కటింగ్లో నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి.
బిగినర్స్కి ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకోవడం మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మీరు లైన్ని డ్రా చేసుకోండి. కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే క్రింది వైపున మనం కటింగ్లో ఎంత ఖర్చుని ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఎక్కువ తక్కువ లేకుండా 2 హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి. ఒకవేళ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ క్రింది వైపున ఖర్చు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చిందంటే ఇంకొక స్టిచ్ వేసుకొని కరెక్ట్గా ఖర్చు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది, అందువల్ల ఇలా పక్కకి ప్లేస్ చేసి ఇలా నెయిల్తో రబ్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వాలి కాబట్టి నీట్గా రావాలి కదా, అందువల్ల ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ లైనింగ్ క్లాత్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఒరిజినల్ క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది, అందువల్ల ఇలా స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. క్రింది వైపున కట్ వర్క్ స్టైల్లో కొంచెం బార్డర్ డిజైన్ అయితే ఉంది. ఆ డిజైన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మనకి లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి, అంటే 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా రావాలి కదా. అలా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఇలా కరెక్ట్గా లోతు తీసిన సైడు పక్క పక్కనే రావాలన్నమాట. మనం ఒక హ్యాండ్ స్టిచ్ చేసి రెండో హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున రెడ్ కలర్తో బార్డర్ ఉంది. ఆ బార్డర్ని నేను ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. కరెక్ట్గా సెంటర్లోకి రావాలి కదా, సెంటర్ని ప్లేస్ చేశాను. అలాగే బార్డర్కి కూడా కరెక్ట్గా సెంటర్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. కరెక్ట్గా మనకి హ్యాండ్ అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ సెంటర్కి ఈ డిజైన్ వచ్చేలా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను. ఈ కట్ వర్క్ పైకి వస్తే ఎలా ఉంటుంది, అలాగే క్రింది వైపుకి ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెక్ చేస్తున్నాను. క్రింది వైపుకి ప్లేస్ చేస్తే గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంది, అలానే కొంచెం క్రిందికి ఇలా ప్లేస్ చేస్తే నాకేమో అంత అనిపించలేదు ఫ్రెండ్స్. అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ అయితే వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. కరెక్ట్గా సెంటర్లోకి రావాలి, ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ ఈ డిజైన్ అనేది మిడిల్లోకి రావాలి. లేస్కి క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. అలాగే 2 చివర్లకు కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఖర్చు కనిపించకూడదు కదా, అందువల్ల కరెక్ట్గా క్రింది వైపున ఈ గ్రీన్ కలర్ క్లాత్ చివరికి, అలాగే ఈ లేస్ క్రింది వైపున చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకొని పై వైపున కట్ వర్క్ షేప్ ఉంది కదా, ఈ స్కాలప్ డిజైన్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఈ లేస్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. పై వైపున కట్ వర్క్ షేప్ ఉంది కదా, షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా హ్యాండ్కి ఈ లేస్ అయితే స్టిక్ అయిపోతుంది. ఇక్కడ లేస్ని స్టిచ్ వేసేటప్పుడు గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా హ్యాండ్స్కి ఈ లేస్ని అయితే డిజైన్ చేశాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా లేస్ని డిజైన్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా ఈ హ్యాండ్స్ పార్ట్కి మనకి బ్లౌజ్ పీస్లో వచ్చిన ఈ కట్ వర్క్ డిజైన్ని ఇలా నీట్గా స్టిచ్ వేశాను. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. చూసారా, బార్డర్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం బాడీ మెజర్మెంట్స్తో. అపెక్స్ పాయింట్ అంటే ఏంటి, మిడిల్ చెస్ట్ లూజ్ని ఎక్కడ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో మనకి జాయింట్స్ వచ్చినా పర్వాలేదు, క్రాస్గా ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువగా ఉంది కదా, కానీ ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ ఉండదు. కానీ లైన్ని డ్రా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి మార్క్ చేసుకోవాలి అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లోతు 1/2 ఇంచ్కి కరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ కర్వ్ సెంటర్లో మనం 1.5 ఇంచెస్ మార్కింగ్ ఇస్తాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి లోపలి వైపుకి ఇలా 1/2 ఇంచ్కి లోతుని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ లోతుని కరెక్ట్గా ఇలా 1/2 ఇంచ్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉన్నప్పుడు 1/2 ఇంచ్ లోతు సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపు అంటే బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు 1/2 ఇంచ్ని వదిలేశాను. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇటు సైడ్ కూడా లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ కానీ రౌండ్ కానీ నీట్గా వస్తుందన్నమాట. పావించి ఖర్చు పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కదా, మెడ పీస్ కోసం పావించి పోను కరెక్ట్గా 6.25 ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది. మీకు బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు. బ్రాడ్ వద్దు అనుకుంటే మామూలుగా ఈ లైన్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకుని, నేనైతే 1.5 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఇచ్చాను. మీకు బ్రాడ్ కావాలి అంటే 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎంత బ్రాడ్ అయినా ఇవ్వచ్చు. షోల్డర్ ఏమీ డ్రాప్ అవ్వదు. బ్రాడ్ కానీ డీప్ కానీ కస్టమర్ చాయిస్ అనమాట. మన ఇష్టానికి నెక్ డీప్స్ కానీ బ్రాడ్ కానీ ఇవ్వకూడదు. ఇక్కడ నేను కరెక్ట్గా అంటే ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు, అలాగే డీప్ మాత్రం 6.25 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ బ్రాడ్ 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువే ఇచ్చాను, 1 గీత అన్నమాట మన టేప్లో. అపెక్స్ పాయింట్ దగ్గరికి పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ అపెక్స్ పాయింట్ 10.5 ఇంచెస్ ఉంది. అపెక్స్ పాయింట్ని ఎలా తీసుకోవాలి అనేది పైన పిక్ని యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అపెక్స్ పాయింట్ దగ్గర ఫస్ట్ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు. ఇక్కడ అపెక్స్ పాయింట్ని ఇలా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇదే మిడిల్ చెస్ట్ అనమాట. మిడిల్ చెస్ట్ కరెక్ట్గా సెంటర్లోకి అపెక్స్ పాయింట్ ఉంటుంది. అపెక్స్ పాయింట్ అన్న మిడిల్ చెస్ట్ అన్న ఇదే అనమాట. మిడిల్ చెస్ట్ వచ్చేసి రౌండ్గా తీసుకుంటాము. అపెక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మన బస్ట్ హైట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ చెస్ట్ క్రింది వైపున అంటే బస్ట్ క్రింద మెజర్మెంట్ అనమాట, ఇలా తీసుకోవాలి. నాకైతే బస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 12.25 ఇంచెస్ ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా బస్ట్ క్రింద మెజర్మెంట్ని ఇలా నోట్ చేసుకోవాలి. 12.25 ఇంచెస్కి షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే బస్ట్ క్రింది వైపున 2 ఇంచెస్ ఉంది, ఓకేనా? అంటే బస్ట్ తక్కువ అనమాట. ఇక్కడ మిడిల్ చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. అర్థమైందా? మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి అపెక్స్ పాయింట్ లైన్ని మార్క్ చేశాను కదా, ఈ లైన్ దగ్గర మనం ఇలా నోట్ చేసుకోవాలి. కరెక్ట్గా 36 ఇంచెస్ ఉంది. టోటల్ రౌండ్ కాబట్టి 36 ఇంచెస్, 4వ భాగం తీసుకోవాలి. 36 ఇంచెస్లో 4వ భాగం 9 ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ నుంచి మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం లూజింగ్ కావాలి కదా ఫ్రంట్ సైడ్, అందువల్ల 1/2 ఇంచ్ ఇస్తున్నాను. బస్ట్ హెవీగా ఉంటే మనం 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ వరకు ఇవ్వాలి. ఇక్కడ నేను బస్ట్ తక్కువ కాబట్టి 1/2 ఇంచ్ లూజింగ్ ఇచ్చాను అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది అపెక్స్ పాయింట్. నెక్స్ట్ రౌండ్ అనమాట, అంటే మిడిల్ చెస్ట్ రౌండ్ దగ్గర కరెక్ట్గా అపెక్స్ పాయింట్ లైన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే బస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి 12.25 ఇంచెస్ ఉంది కదా, అక్కడ నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఏముంది, అందరికీ ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం వెడల్పు కొంచెం తక్కువ అలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ ఒకరికి ఉన్నట్టు ఇంకొకరికి ఉండదు. కొందరికి బస్ట్ హెవీగా ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు, కొందరికి వెడల్పు ఎక్కువ ఉండొచ్చు, కొందరికి హైట్ ఎక్కువ ఉండొచ్చు. అలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఇలా టేప్తో మనం మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ రాకుండా ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్? ఇలా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి. కరెక్ట్గా అపెక్స్ పాయింట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్ పొడవును తీసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున మిడిల్లో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనమాట. నెక్స్ట్ బస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఆ లైన్కి టచ్ అయ్యేలా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు క్రింది వైపు నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అర్థమైందా? అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రిందికి రావాలి కదా, అందువల్ల క్రింది వైపు నుంచి ఇలా 2 ఇంచెస్కి, షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపు ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంది కదా, అపెక్స్ పాయింట్ దగ్గరికి హైట్ తీసుకోవాలి. 2 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. బస్ట్ తక్కువ కదా, అందువల్ల 2 వైపులా ఇలా 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్కి కరెక్ట్గా మనం లైన్ని వేసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది. నడుము లూజ్కి తగినట్టుగా మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏమన్నా కావాలి అని అంటే సైడ్ జాయింట్ వైపు తీసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్, నెక్స్ట్ నడుము లూజ్కి సరిపడా క్లాత్ కూడా మనకి సైడ్ జాయింట్ వైపుకి వస్తుంది. ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో 4వ భాగం తీసుకోవాలి. నడుము లూజ్ని టేప్ నుంచి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది పిక్ని పైన షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్కి 1 పాయింట్ తక్కువ ఉంది. కరెక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ
మిడిల్లో డాట్స్కి ఖర్చుని వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా 2 ఇంచెస్ రావాలి. కరెక్ట్గా 2 ఇంచెస్ వస్తే ఓకే. ఒకవేళ మీకు ఖర్చు కరెక్ట్గా లేదు అని అంటే సైడ్ జాయింట్ వైపుకి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ 3 మార్కింగ్స్ కలిసేలా లైన్ని డ్రా చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా కరెక్ట్గా ఖర్చు తీసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? అపెక్స్ పాయింట్ అంటే ఏంటి, మిడిల్ చెస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, నడుం లూజ్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఈ మెజర్మెంట్స్ని కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని మన మెథడ్లో బొటిక్ స్టైల్లో మాస్టర్స్ యూస్ చేసే టిప్స్తో ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. టేప్తో వద్దు, డైరెక్ట్ బ్లౌజ్తో చెప్పండి అని అంటున్నారు కదా. బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే బ్లౌజ్ రెడీ అవుతుంది. కానీ మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే డిఫెక్ట్స్ ఎలా ఉన్నాయో అలాగే బ్లౌజ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక డౌట్ కూడా అడిగారు, హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది అని అన్నారు. మీకు ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా ఉండాలి. ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కూడా ఈ పావించి ఖర్చు అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇలా ఇస్తేనే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఖర్చుకు సరిపడా ఖర్చుకు కూడా క్లాత్ ఉంటుంది. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ తక్కువ వస్తుందన్నమాట. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. చూసారా, మిడిల్ చెస్ట్ 9 ఇంచెస్ ఉంది. మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాము అంటే మిడిల్ చెస్ట్ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. బ్యాక్ సైడ్ ఏమో అప్పర్ చెస్ట్ లూజ్తో మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే నడుం లూజ్ కూడా కరెక్ట్గా క్రింది వైపున ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఏమో ఓన్లీ అప్పర్ చెస్ట్ లూజ్తో కట్ చేస్తాము. ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కట్ చేస్తాం. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఎందుకు మార్క్ చేసుకుంటాము అంటే బ్యాక్ పార్ట్కి మించి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు రాకూడదు. అందువల్ల ఇలా లైన్ని డ్రా చేయడం వలన షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింద ఎలా మార్కింగ్ చేయాలి, కరెక్ట్గా ఈ లైన్లోనే షేప్ బెల్ట్ రావాలి. ఇలా కరెక్ట్గా షేప్ బెల్ట్ రావాలి కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా, అలాగే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ ఎలా ఇవ్వాలి, బస్ట్ తక్కువగా ఉండి షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది అంటే షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాను కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తో కాకుండా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. ఎక్కడ కుదరని బ్లౌజెస్ కూడా మన మెథడ్లో సెట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఎలా ఇవ్వాలి, ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది అసలు టార్గెట్. ఓకేనా? ఇలా కట్ చేసుకుంటాం బాగానే ఉంది. వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్ హైట్ని కానీ డాట్ వెడల్పుని కానీ ఎలా ఇస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలోనే చూద్దామా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చు కరెక్ట్గా ఇచ్చాము అంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట. ఇలా లైనింగ్ క్లాత్ను కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాట్ని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనకి ఇక్కడ ఇంప్రెషన్ కనిపిస్తుంది కదా, ఆ ఇంప్రెషన్ మీదనే ఫస్ట్ డాట్ హైట్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా అపెక్స్ పాయింట్ దగ్గరికి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ అయితే తీసుకోవాలి. ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని
బస్ట్ తక్కువ కదా, అందువల్ల రెండు వైపులా 1 ఇంచ్ సరిపోతుంది. ఇలా క్రాస్గా అయినా అంటే కర్వ్ షేప్లో అయినా మార్క్ చేసుకోండి, లేదా క్రాస్గా అయినా లైన్ని డ్రా చేసుకోండి, మీ ఇష్టం. కప్ షేప్ కొంచెం రౌండ్గా కావాలి అంటే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఇలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా 2.5 లేదా 2.75 ఇంచెస్కి సెకండ్ డాట్ పొడవుని, అలాగే వెడల్పు వచ్చేసి మనకి 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా 3.75 ఇంచెస్కి థర్డ్ డాట్ని మార్క్ చేసుకొని క్రాస్గా 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఏమో ఇలా అడిగారు ఫ్రెండ్స్, ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో బాగా వస్తుంది, సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏంటి పక్కకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. ఒక క్లాత్కి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద రావాలి. ఇలా అయినా ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేసుకోండి. లేదు మీకు ఇలా ప్రెస్ చేయడం ఇబ్బందిగా ఉంది అని అంటే వీలర్ అనే ఆబ్జెక్ట్ అయితే మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో దొరుకుతుంది. పైన పిక్ని యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి వీలర్ హెల్ప్తో ఒక క్లాత్కి ఎలా అయితే ఇంప్రెషన్ వచ్చిందో సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద కూడా వస్తుంది. ఇలా మనం నోట్ చేసుకొని రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ హైట్ కానీ వెడల్పు కరెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఒక సిస్టర్ ఏమో ఇలా కామెంట్ చేశారు, కొందరికేమో ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుంది, కొందరికేమో అప్పడంలా ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఎందుకు అని, ఎందుకంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మీరు డాట్ వెడల్పు అలాగే డాట్ హైట్ తీసుకోవట్లేదు. ఎలా తీసుకోవాలి అని మాత్రం అడగొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ నాకు తెలియదు కదా. మామూలుగా మనం కస్టమర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు తెలిసి తెలియనట్టుగా మనం చూడాలి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ హెవీగా ఉందా, మీడియంగా ఉందా, తక్కువగా ఉందని. ఒక్కొక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్ వస్తుంది, అప్పుడు అడగాలి మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా, ఏమైనా టైట్గా ఉందా, లూజ్గా ఉందా అని అడగాలి. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేయాలి. ఒకవేళ పర్సనే వచ్చారు అంటే మనం తెలిసి తెలియనట్టుగా మెజర్మెంట్స్ చూసేటప్పుడు చెక్ చేసుకోవాలి, బస్ట్ హెవీగా ఉందా, మీడియంగా ఉందా, తక్కువగా ఉందని. దానికి తగినట్టుగా మనం డాట్ హైట్ని వెడల్పుని ఇవ్వాలి, అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 3 డాట్స్ని ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేశాక ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది నీట్గా రావాలి, అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ బెల్ట్ని కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. అసలు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద ఎలా మార్కింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఎలా తీసుకోవాలి, వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, ఏ సైజ్ వాళ్ళకి ఎలా షేప్ బెల్ట్ తీసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. అందుకోసమే ఇలా నీట్గా డీటెయిల్డ్గా బాడీ మెజర్మెంట్స్తో అసలు బ్లౌజ్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసి, అంటే బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ షేప్ బెల్ట్ని ఇలా కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున నేను ఇలా డార్క్ కలర్తో మార్క్ చేస్తున్నాను, చూసారా, ఇదే షేప్ బెల్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది నీట్గా రావాలి అంటే షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ యారోస్ని మార్క్ చేస్తున్నాను, గమనించారా. ఎక్కడైతే నేను యారోస్ని మార్క్ చేశానో అక్కడ మనం హైట్ తీసుకోవాలి. ఈ 3 ప్లేసెస్లో హైట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి, అర్థమైందా. ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా అంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ రావాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఖర్చు ఉండదన్నమాట, క్లాత్ మీదే ఉంటుంది. ఇలా కట్ చేయకూడదు, మనం స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని మనకి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసేయాలి, ఎందుకంటే డాట్స్లోకి ఫ్రంట్ పార్ట్ క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ తగ్గించేసి షేప్ బెల్ట్ పొడవు తీసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో నాకు 2.75 ఇంచెస్ ఉంది, 3.75 ఇంచెస్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 3.75 ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో నేను యారోస్ ఇచ్చాను చూసారా, అక్కడ ఎంత మార్కింగ్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 10 లేదా 10.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 3.75 ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో ఇలా మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా నాకు 1.5 ఇంచెస్ ఉంది, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, పై వైపున 1/2 ఇంచ్,
క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి. ఇలా మిడిల్లో 2.5 ఇంచెస్ తీసుకున్నాను. థర్డ్ ప్లేస్లో 1.25 ఇంచెస్ ఉంది. 2.25 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున ఇలా కర్వ్ షేప్ అనేది నీట్గా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? పై వైపున ఎంత నీట్గా కర్వ్ షేప్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కర్వ్కి సాగే గుణం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా పై వైపున మాత్రం క్రాస్గా ఉండాలి. అప్పుడే చెస్ట్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ షేప్ బెల్ట్ పెద్దది అయిపోయి ఫ్రంట్ పార్ట్ పొట్ట మీదికి ఈ షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. అందువల్ల క్రింది వైపున 30 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా ఇటు సైడు అంటే నా వైపుకి 2.5 ఇంచెస్ వరకు ఇక్కడ మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా కట్ చేసేయాలి. అప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది పెద్దది కాకుండా పొట్ట మీదికి రాకుండా నీట్గా షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే ఉంటుంది. అలాగే ఈ షేప్ బెల్ట్కి క్రింది వైపున ఇలా కట్ చేయడం వలన నీట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువలు రాదు. ఫ్రంట్ పార్ట్ పొట్ట మీదికి ఈ షేప్ బెల్ట్ అనేది రాకుండా కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా క్రింది వైపున 30 ఇంచ్ అనేది కట్ చేయాలి. ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది అని అంటే, లేదు సరిపోతుంది అంటే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి ఈ సైజు వాళ్ళకి ఇలా కట్ చేయాలి అని ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా అంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇస్తాము. క్రింది వైపున షేప్ బెల్ట్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. అందువల్ల ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున కొంచెం ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ దగ్గర కూడా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా మాత్రమే షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ ఉండాలి. ఏ మాత్రం మనం కట్ చేసే ఈ షేప్ బెల్ట్ వాళ్ళ చెస్ట్ మీదికి వెళ్ళకూడదు. చెస్ట్ క్రింద మాత్రమే ఉండాలన్నమాట. అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఉంటుంది. బస్ట్ బాగా హెవీగా ఉన్నప్పుడు ఈ షేప్ బెల్ట్ ఉండడం వలన చెస్ట్ క్రిందికి జారకుండా ఉంటుంది. అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా క్రింది వైపున ప్యాంట్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్ ఉందనుకోండి, ఒక 2 లేదా 3 లేయర్స్ తీసుకొని లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా వస్తుంది. అలాగే షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. నేనైతే క్రింది వైపున ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఇలా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళిన ఈ లైనింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్కి కనిపించకూడదు. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఉండేలా ఈ చివరికి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. సేమ్ అలానే ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి. ఇలా గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన 2 షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇలా లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ పై వైపున ప్యాంట్ క్లాత్ కానీ క్రింది వైపున ఈ ఒరిజినల్ క్లాత్ కానీ ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ స్టిచ్ వేయకూడదు. ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. అప్పుడు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఓవర్లాక్ వేస్తాను, అందువల్ల ఇన్విజిబుల్గా స్టిచ్ వేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేయడం వలన ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. చూసారా హైట్ ఎంత కరెక్ట్గా ఉందో. ఇలా 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకొని 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా రెడీ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి కటింగ్లో నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని షేప్ బెల్ట్కి యాడ్ చేయాలి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం క్లాత్ని వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. చూసారా కొంచెం క్లాత్ని ముందు వైపున
వదిలేశాను షేప్ బెల్ట్ క్లాత్ని. ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేయడం వలన ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఒకే విధంగా స్ట్రైట్గా వస్తాయి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంటుంది చూసారా, ఈ డాట్ ఖర్చు అనేది ఖర్చు సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి. నెక్స్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చూసారా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా 2 ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ 2 సైడ్లు రెడీ అయ్యాక మనకి ఎక్కువ తక్కువలు రావన్నమాట. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఏమో పొడవుగా ఉంది, ఒక సైడ్ కొంచెం షార్ట్గా ఉంది ఎందుకు అని. మీరు స్టిచ్ చేసేటప్పుడు ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ వేయగానే ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేశాక చెక్ చేసుకుంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 2 ఫ్రంట్ పార్ట్స్ ఒకే హైట్లో వస్తాయి. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నేను హుక్స్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా కాజా బెల్ట్ని ప్లేస్ చేస్తున్నాను. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినా లేదా మన ఏరియాని బట్టి ఎటు సైడ్ హుక్స్ బెల్ట్ కావాలో అటు సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. నేనైతే ఎడమ చేతి వైపు హుక్స్ బెల్ట్ని, కుడి చేతి వైపు కాజా బెల్ట్ని స్టిచ్ వేస్తున్నాను. అలా మీ ఏరియాని బట్టి ఎటు సైడ్ హుక్స్ బెల్ట్ ఉంటే అటువైపు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కాజా బెల్ట్ కోసం 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్, 4 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా మిడిల్లోకి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్తో ఇలా కాజా బెల్ట్ దగ్గర స్టిచ్ వేసుకుంటే మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా నీట్గా రావాలి. చూసారా ఎంత నీట్గా ఫిట్టింగ్ వచ్చిందో. ఇలా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని, కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన అన్ని క్లోత్స్ని యాడ్ చేసుకొని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ బ్లౌజ్ క్లాత్లో హ్యాండ్స్కి ఇలా డిజైన్ ఇచ్చారు కదా, ఈ డిజైన్ నాకు నచ్చలేదు. క్లయింట్కి చెప్పాను మీకు కావాలంటే హ్యాండ్స్కి ప్లేస్ చేస్తాను అని, సరే వద్దన్నారు. అందువల్ల హ్యాండ్స్కి ఆ డిజైన్ని తీసేశాను. మరి ఆడ్గా అనిపించింది. అందువల్ల క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేశాను. కరెక్ట్గా హ్యాండ్స్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, షేప్ బెల్ట్కి ఒరిజినల్ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్కి కూడా ఇలా ప్లేస్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్కి 2 వైపులా జాయింట్ వస్తుంది, జాయింట్కి కూడా క్లాత్ ఉంది. అందువల్ల ఈ ఎక్స్ట్రా క్రింది వైపున మనకి క్లాత్ ఇచ్చాడు కదా, హ్యాండ్స్కి వర్క్ చేసినట్టుగా ఆ క్లాత్ని తీసేశాను. ఇలా అన్ని క్లోత్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం బ్యాక్ పార్ట్ని సపరేట్గా, హ్యాండ్స్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, అలాగే షేప్ బెల్ట్ని సపరేట్గా వీడియోస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా యాడ్ చేయాలి, పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. 1/4 ఇంచ్ ఖర్చును ఉంచుకొని ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకున్నాను. 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇలా పైపింగ్ థ్రెడ్ని అంటే పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో మనకి హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం. సైడ్ జాయింట్ మాకు స్ట్రైట్గా రావట్లేదు, ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అని అంటున్నారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి మనం యాడ్ చేయడానికి ముందే ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. పై వైపున సైడ్ జాయింట్ వైపు కానీ, ఇలా మనకి లోతు తీసిన సైడ్ కానీ ఇలా ఎక్కువ తక్కువలు రాకూడదు, ఇలా కరెక్ట్గా ఉండాలి. సైడ్ జాయింట్ దగ్గర చూసారా క్లాత్ ఇలా నీట్గా ఉండాలి.
క్రింది వైపును కూడా అలాగే ఉండాలి, అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ పై వైపున, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా ఈ బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. లోతు తీసిన సైడు కరెక్ట్గా ఉండాలన్నమాట లోతు. అలాగే సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువలు రాకూడదు, ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ. సపోజ్ మీకు ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ వచ్చింది అనుకోండి, పై వైపున కట్ చేసుకోండి. లేదు షేప్ బెల్ట్ దగ్గర మనకి జాయింట్ ఉండి చూసారా, ఆ జాయింట్ దగ్గరైనా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. 2 షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఒక షోల్డర్ పెద్దదిగా ఉంది అని అంటే ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో, అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది గుచ్చుకోకూడదు బాడీకి. ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత కాజా బెల్ట్ సైడ్ నుంచి 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా థ్రెడ్ ఉంది చూసారా, ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి. ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి, ఎక్కువ తక్కువలు తీసుకోకూడదు. ఖర్చు సైడ్ కరెక్ట్గా 1/4 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉందంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర క్లాత్ చూసారా, ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా, అంటే ఖర్చు క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుని నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కింది వైపున నెక్ క్లాత్ని కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు, ఎందుకంటే 2 క్రాస్ ఉంటాయి. ఇక్కడ నెక్ వచ్చేసి పాట్ నెక్ కదా, రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి సాగుతుంది. అలాగే పై వైపున ఈ పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు. కరెక్ట్గా ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ థ్రెడ్, అంటే ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ కాబట్టి మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి, స్ట్రైట్ పీస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను, మీకు క్రాస్ పీస్ ఓకే అంటే క్రాస్ పీస్ తీసుకోండి. ఇలా నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను, మీకు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇంచుమించుగా 2 రౌండ్ నెక్సే కాబట్టి. ఇలా స్ట్రైట్ పీస్ని తీసుకొని మనం ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ ముందు నుంచి స్టిచ్ చేసాం కదా, కరెక్ట్గా అక్కడ నుంచి ఈ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్కి సాగే గుణం ఉండదు, అందువల్ల అక్కడక్కడ ఈ స్ట్రైట్ పీస్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఈ కార్నర్స్లో ఖచ్చితంగా ఫోల్డింగ్ ఇవ్వాలి, అప్పుడే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ హెమ్మింగ్ క్లాత్ని గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేస్తూ అక్కడక్కడ ఇలా ప్రిల్స్ని స్టిచ్ వేయడం వలన ఇక్కడ ఈ నెక్ దగ్గర మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత పట్టినట్టు ఉండదు, హెమ్మింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కార్నర్స్లో ఒక 2 లేదా 3 సార్లు ఇలా ఫోల్డింగ్స్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వలన మనకి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఇక్కడ మనం హెమ్మింగ్ లైన్ని, అంటే ఇక్కడ మెడ పీస్ని స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ మెడ పీస్ మిడిల్లోకి ఈ పైపింగ్ ఖర్చు అనేది వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు. మన లేడీస్కి కొందరికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేసాము అంటే బ్యాక్ సైడ్ వాళ్ళ స్కిన్కి ఈ పైపింగ్ క్లాత్ అనేది గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి, కొందరికైతే రెడ్డిష్గా కూడా అయిపోతుంది. అలా కాకుండా మనకి ఇది కాటన్ పీస్ కదా, ఈ కాటన్ పీస్ని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే బాడీకి ఈ కాటన్ పీస్ టచ్ అవుతుంది, మిడిల్లోకి ఈ పైపింగ్ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. కార్నర్స్లో ఇలా నీట్గా టక్స్ని ఇచ్చేసేయాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల ఈ పైపింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, మెడ పీస్ అనేది ఇలా నీట్గా టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఈ పైపింగ్ చూసారా, ఈ పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఉంటుందన్నమాట, ఎక్కడ పట్టినట్టుగా లాగినట్టుగా ఉండదు. ఇక్కడ మనం టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. అలా కాకుండా దగ్గరికి టక్స్ని ఇచ్చారు అంటే మనం వేసిన థ్రెడ్కి దగ్గరగా కానీ మీరు కట్స్ ఇచ్చారు అంటే ఒక్కొక్కసారి ఈ క్లాత్ అంటే రైట్ సైడ్ బ్లౌజ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోండి.
ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి. అప్పుడే మనకి ఈ హెమ్మింగ్ లైన్ లేదా ఈ మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది. ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే ఈ పైపింగ్ వేస్ట్ అనేది పాదం వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎక్కడ పట్టినట్టుగా లాగినట్టుగా రాదనమాట. చాలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ రెడీ అవుతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. మీరు ఇలా పైపింగ్ని స్టిచ్ వేసి చూడండి, ఎలా వచ్చిందో మీరు మీ కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, పైపింగ్ ఎంత నీట్గా ఉందో, ఎక్కడ లాగినట్టుగా. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి పైపింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రాంగ్ సైడ్ మన వైపుకి రావాలి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి, హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున బ్యాక్ పార్ట్ క్లాత్ను కానీ పై వైపున హ్యాండ్స్ పార్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు. 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ తిన్నగా రావాలి, స్ట్రైట్గా రావాలి అని అంటే హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు 2 ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదా, హ్యాండ్ టక్స్ పాయింట్ దగ్గర ఈ 2 వైపులా క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ స్ట్రైట్గా ఉంటుంది. హ్యాండ్స్ పార్ట్ క్లాత్ కూడా ఇలా స్ట్రైట్గా చూసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 వైపులా హ్యాండ్స్ని యాడ్ చేశాక ఒక స్టిచ్ వేసాం కదా ఫస్ట్ నుంచి చివరి వరకు, ఇలా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకుంటే చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 5/3 ఇంచెస్. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, బాడీ ఫిట్టింగ్ పాయింట్, అక్కడి వరకు ఇలా స్ట్రైట్గా ఫస్ట్ అలాగే చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి చాలా ఈజీ టిప్ ఫ్రెండ్స్. మీరు సైడ్ జాయింట్ ప్లస్ వల్ల రావట్లేదు, అలాగే స్ట్రైట్గా రావట్లేదు అంటున్నారు కదా, నేను కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి టిప్స్ని పాటిస్తానో గమనిస్తూ సేమ్ అదే విధంగా మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ నాకే కాదు మీకు కూడా ప్లస్ గుర్తు వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నేను లైన్ని డ్రా చేశాను కదా, మీరు ఇలా లైన్ని డ్రా చేసుకోండి. మన ఛానల్ని బిగినర్స్ చాలా మంది ఫాలో అవుతున్నారు. మీకు ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నీట్గా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోండి. మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాం కదా, అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ ఖర్చులు రావు. గమనించారా, సైడ్ జాయింట్ వైపు చాలా ఎక్స్ట్రా క్లాత్ ఉందా ఫ్రెండ్స్. మనం ఖర్చులు నీట్గా ఇలా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఎక్కువ ఖర్చులు అనేది అస్సలు ఉండదన్నమాట మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే. ఇలా స్ట్రైట్గా రావాలి కాబట్టి కట్ చేశాను అంతే, ఎక్కువ ఖర్చులు అనేది ఉండదన్నమాట. ఈ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నారు అంటే నడుము లూజ్, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా వస్తాయి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ 31.5 ఇంచెస్ కదా, హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కాజా బెల్ట్ని వదిలేయండి. ఇక్కడ కాజా బెల్ట్ మీదికి హుక్స్ బెల్ట్ వస్తుంది. మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇలా కాజా బెల్ట్ని వదిలేయాలి. చూసారా, కరెక్ట్గా 31.5 ఇంచెస్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా రావాలన్నమాట. అంటే నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ కానీ అప్పర్ చెస్ట్ లూజ్ కానీ ఇవన్నీ మ్యాచ్ అవుతాయి. నడుము లూజ్ ఎక్కువ తక్కువలు వచ్చింది అంటే ఒక స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే దారం రెడీగా ఉంటుంది కదా. ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకోండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మ్యాచ్ అయింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్లో ఇలా పాట్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ప్రొఫెషనల్ స్టైల్లో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని, బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేశాను.
పైపింగ్ చూసారా, ఒక సన్నని లైన్ లాగా ఇలా రావాలి, ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. చూసారా, ఇలా నీట్గా ఉండాలన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకూడదు పైపింగ్ వేస్ట్ అనేది. అలాగే మనకి సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా ప్లస్ సింబల్లా రావాలి. బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా. అంటే మరెన్నో బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.